హలో అండి అందరికీ. ఏంటి వాయిస్ మారిందనుకుంటున్నారా? నేనేనండి భవ్య. బ్రాహ్మణ్ ఫుడ్స్ ఛానల్కి స్వాగతం. మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంగా రండి మీ వీకెండ్ని ఇంకా స్పెషల్ చేసుకుందాం. ఈ సండే స్పెషల్ భవ్య నుంచి మీ అందరి కోసం. ఇవాళ మనం కార్న్ టిక్కీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: బియ్యపిండి, కార్న్ఫ్లోర్, శనగపిండి, మొక్కజొన్న విత్తనాలు, ఒక చిన్న క్యారెట్ తురుము, ఆనియన్ చాప్ చేసిండేది, బాయిల్ పొటాటో 70% కుక్ చేసి పెట్టుకునింది, 1 ఇంచ్ జింజర్, 2 వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు ఇవి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. వీటితో పాటు జింజర్ అండ్ వెల్లుల్లి కూడా దంచుకోవాలి. ఆనియన్స్, అలానే మ్యాష్డ్ పొటాటో కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కచ్చాపచ్చాగా దంచుకున్న కార్న్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. స్టార్టింగ్లో కొన్ని కార్న్ విత్తనాలు పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేయాలి. ఇప్పుడు మనం ఇందులో 2 కప్స్ బియ్యపిండి, 1/2 కప్ కార్న్ఫ్లోర్, 1.5 కప్ శనగపిండి, కొంచెం పసుపు, తగినంత కారం, 1.5 స్పూన్ ఉప్పు, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు బాణట్లో నూనె పోసుకొని కాగబెట్టుకుందాం. ఈ నూనె కాగే లోపల మనము ఆ పిండిని తడుపుకుందాం. ఇప్పుడు ఈ పిండిని ఇలా ఆ పిండిని మనము టిక్కీ సైజులో చేసుకొని డీప్ ఫ్రై చేయాలి. ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో కాల్చుకోవాలి. ఈ రెసిపీ పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు. అంతేనండి, ఎంతో ఈజీ, సింపుల్ అండ్ హెల్తీ స్నాక్స్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం.